హాయ్ అండి. వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్‌లో రైస్ రెసిపీ అండి. బీట్రూట్ రైస్ రెసిపీ. చాలా సింపుల్‌గా, చాలా హెల్తీ రెసిపీ. సాధారణంగా బీట్రూట్ అనంగానే మొహం మారుస్తారు కదా! తినలేము, వద్దు అని. అలా కాకుండా ఇట్లా బీట్రూట్ రైస్ చేసి పెట్టండి. చక్కగా తింటారు. ఎప్పుడు బిర్యానీ, ఫ్రైడ్ రైస్‌లే కాకుండా ముందుగా బీట్రూట్‌ని సన్నగా తురుముకోవాలి. కొంచెం క్యాప్సికమ్, 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకోవాలి. మీరు తీసుకున్న బీట్రూట్‌ని బట్టి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలుక్కాయ, కొంచెం జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి అనంగా పచ్చిమిర్చి, ఉల్లిపాయను కట్ చేసుకున్నాం కదా! అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా హెల్తీ రెసిపీ అండి. బీట్రూట్ ఫ్రైలా కాకుండా ఇట్లాగా రైస్ చేయండి, చాలా బావుంటుంది. ఉల్లిపాయ అంతా కూడా వేసిన తర్వాత బీట్రూట్‌ని కూడా వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే పక్కన ఒక కప్పు రైస్ కూడా వండుకొని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా నేను చెప్పలేదు. ఇప్పుడు ఈ బీట్రూటు, క్యాప్సికమ్ అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. చూడండి, ఇందులో పచ్చివాసన పోయే వరకు మనం ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. బీట్రూట్ కలర్ చేంజ్ అయింది కదండీ! అప్పుడే మనకి ఉడికిందా లేదా అన్నది జస్ట్ గరిటెతో మెదిపినా, చేత్తో నొక్కినా తెలుస్తుంది. చూడండి, రైస్ ఇట్లా పొడి పొడిలాడుతూ ఉండాలి. మనం పులిహోరకు తీసుకున్నట్టుగా. చాలా సింపుల్ అండి. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. రైస్ వండుకున్నామంటే ఈ బీట్రూట్ రైస్ చేయడం చాలా తేలిక అండ్ చాలా హెల్తీ రెసిపీ. లంచ్ బాక్స్‌లోకి సూపర్ కాంబినేషన్ అండి. ఇప్పుడు రైస్ అంతా కూడా ఈ బీట్రూట్ మిశ్రమంలో బాగా కలిపేటట్టు కలుపుకోవాలి. ఫైనల్‌గా కొంచెం ఒక పావు స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా లేదనుకోండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది. 2 హాఫ్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుందండి. ఈ విధంగా మనము బీట్రూట్ రైస్ చేసుకుంటే తీయగా ఉండదు. చాలా కారంగా సేమ్ బిర్యానీకి మళ్ళీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఈ బీట్రూట్ రైస్. రైస్ మొత్తం అంతా కూడా బీట్రూట్ మిశ్రమం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత చూద్దామండి. మొత్తం రైస్ అంతా కూడా కలర్ కూడా చేంజ్ అవుతుంది మొత్తం. చూడండి, ఉడికింది అంటానికి సాక్ష్యం మనకి రైస్ అంతా కూడా బాగా మెల్ట్ అయింది. అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసుకోవడం. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్‌లో వస్తాయండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు నా వ్యూవర్స్ అందరికీ కూడా, సబ్స్క్రైబర్స్‌కి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కీప్ ఇట్ వాచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.